హలో గాయస్, ఈరోజు మన డే 2 ఆఫ్ ట్రిప్ గోయింగ్ టు ద అరకు అలియాస్ ఆంధ్రాస్ ఊటీ. ఎర్లీ మార్నింగ్ బైక్ తీసుకున్నాం. సో బైక్ తీసుకొని అరకుకి స్టార్ట్ అయిపోయాం. సో అరకు వెళ్ళేటప్పుడు ఈ రోడ్స్ మాత్రం హెయిర్ పిన్స్, మైండ్ బ్లోయింగ్. అసలు ఎర్లీ మార్నింగ్ ఈ రూట్స్లో, ఈ హెయిర్ పిన్స్లో, ఈ కర్వ్స్లో రైడ్ చేస్తుంటే మాత్రం సోలోగా అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట. వైజాగ్ నుంచి అరకుకి ఎగ్జాక్ట్లీ 110 కిలోమీటర్స్ ఉంది. సో ఆల్రెడీ మనం ఘాట్ రోడ్ ఎక్కేసాం అనమాట. ఈ ఘాట్ రోడ్ ఎక్కిన తర్వాత కట్స్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఓకేనా. బట్ దీని మీద రైడ్ చేస్తుంటే మాత్రం ఈ ఎక్స్పీరియన్స్ ఉండే చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. బట్ కర్వ్స్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. సో ఇప్పుడే మనం గాలికొండ వ్యూ పాయింట్కి వచ్చామన్నమాట. ఇదే గాలికొండ వ్యూ పాయింట్. మనం అరకుకి చేరుకోక ముందే ఒక మంచి వ్యూ పాయింట్ దొరుకుతుంది. ఆ వ్యూ పాయింట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేసాం. సో ఇక్కడ కాసేపు వ్యూ పాయింట్ ఎంజాయ్ చేసిన తర్వాత మరి నెక్స్ట్ మళ్ళీ అరకు పైకి స్టార్ట్ అయిపోయాం. అసలు ఈ హెయిర్ పిన్స్ మీద బైక్ రైడ్ చేస్తుంటే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. అసలు సోలోగా వెళ్ళి ఇలా బైక్ ఎవరైతే సోలోగా ట్రావెల్ చేయాలనుకుంటారో ఇది మాత్రం వాళ్ళ లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. మనం ఇంకా అరకుకి 25 నుంచి 25 కిలోమీటర్ల మధ్యలో ఉన్నప్పుడు మనకి ఇలా కాఫీ ప్లాంటేషన్స్ కనిపిస్తాయి. ఇక్కడ లోకల్స్ వల్లే దాన్ని పండిస్తారనమాట. కాఫీ ప్లాంట్స్, మిరియాల చెట్లు ఉంటాయి ఇక్కడ. లోకల్స్ దగ్గర మాత్రం కాఫీ అస్సలు మిస్ అవ్వకండి. కాఫీ మాత్రం ప్యూర్ ఒరిజినల్ టేస్ట్ ఉంటుంది మీకు. సో నెవర్ మిస్ ఇట్. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయి అరకు వ్యాలీకి వచ్చేసామన్నమాట. ఇంకా స్టే కోసం ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది. సో ఇంకా వెళ్ళి రెస్ట్ తీసుకోవడం ఈ రూమ్లో. సో ఫైనల్లీ మనకి ఒక మంచి పీస్ఫుల్ రిసార్ట్లో రూమ్స్ దొరికేసాయి. సో ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం ఇవాళ డే ఎండ్ చేయాల్సి వస్తుంది. సో గుడ్ నైట్ గాయస్, నెక్స్ట్ డే స్టార్ట్ చేద్దాం. హలో గాయస్, ఇది మన డే 3 ట్రిప్ ఆఫ్ అరకు. సో జస్ట్ స్టార్టెడ్ అ బైక్ అండ్ సీ ద విజువల్స్. మొత్తం అంతా క్లౌడ్స్తో బాగా కప్పిపడి ఉంది. మార్నింగ్ 6 AM అయింది. సో చాలా బాగుంది చూడడానికి మాత్రం. అసలు అరకుకి ఎందుకు వచ్చానో ఇప్పుడు అనిపిస్తుంది వర్త్ అని. ఈ వ్యూస్ చూడండి బాబోయ్, అసలు ఏమన్నా వ్యూస్. అసలు చూస్తుంటే ఆ విజువల్స్ని, ఆ క్లౌడ్స్ని అలానే చూస్తూ బతికేయచ్చు అనిపిస్తుంది అసలు. సో ఇప్పుడే మనం మాదగడ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. సో మాదగడ వ్యూ పాయింట్లో వ్యూస్ చూపిస్తాను చూడండి. ఇంకా మాదగడ వ్యూ పాయింట్స్ అన్నీ ఎంజాయ్ చేసి ఆ వ్యూస్ అన్నీ మైండ్లో నింపేసుకున్న తర్వాత అరకు వ్యాలీకి అయితే రిటర్న్ అయిపోతున్నాం. సో అక్కడికి వెళ్ళి అరకు ట్రైబల్ మ్యూజియం అయితే విజిట్ చేయబోతున్నాం. సో ఇదే మన అరకు ట్రైబల్ మ్యూజియం ఫ్రంట్ వ్యూ. లోపలికి ఎంటర్ అవుతే ఈ అరకులో ఉండే పురాణ గిరిజనులు ఎలా బతికేవాళ్ళు, వేట కోసం ఎలా వెళ్ళేవాళ్ళు, ఇవన్నీ వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది అనమాట. ట్రైబల్ మ్యూజియంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి స్టాల్స్లో మొత్తం అన్ని చెక్క బొమ్మలు, ఇలాంటి వాళ్ళ ఆర్ట్ ఏదైతే ఉందో ఆర్ట్ మొత్తం మనం చూడొచ్చు. సో ఇంకా ట్రైబల్ మ్యూజియం అయిపోయింది. నెక్స్ట్ మనం చాక్లెట్ ఫ్యాక్టరీ విజిట్ చేయబోతున్నాం. ఓ ట్రైబల్ మ్యూజియం బ్యాక్ సైడే మనకి చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది అనమాట. ఇదే మన చాక్లెట్ ఫ్యాక్టరీ ఎంట్రన్స్. సో లోపల ఇలా ఉంటుంది. లోపల ఎంటర్ అవగానే
సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ చూస్ చేసుకొని ఫ్లేవర్ బట్టి తీసుకోవచ్చు. సో మనం చాక్లెట్ ఫ్యాక్టరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడున్నామో చూడండి, అరకు పైనరీ. అరకులో చాలా ఫేమస్ ఇది అరకు పైనరీ. ఈ మధ్యనే రీసెంట్గా డెవలప్ చేస్తున్నారు. ఇంకా అరకు పైనరీలో లోపలికి వెళ్ళి చాలా పీస్ఫుల్గా టైం స్పెండ్ చేసిన తర్వాత రూమ్కి అయితే రిటర్న్ అయిపోతున్నాం. సో ఇవాటితో వెల్కమ్ టు డే 3 ఆఫ్ అరకు ట్రిప్. సో ఇప్పుడే మనం వనజంగికి స్టార్ట్ అయిపోయాం. సో వనజంగికి వెళ్తుంటే ఈ ఎర్లీ మార్నింగ్ వ్యూస్ చూడండి, ఎంత పీస్ఫుల్గా క్లౌడ్స్ అన్నీ రోడ్స్ మీద, విలేజ్ మీద కనిపిస్తున్నాయి. బహుశా అరకు వ్యాలీ అలియాస్ ఆంధ్ర ఊటీ అని ఇందుకే అన్నారేమో బాస్. వనజంగి హిల్స్కి వెళ్తున్న మధ్యలో ఒక మంచి వ్యూ పాయింట్ ఉంటుంది. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ వ్యూ పాయింట్ మధ్యలోనే వస్తుంది, ఒక 15 కిలోమీటర్ల కిందనే వస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. ఇంకా పైకి వెళ్ళిపోయి ట్రెక్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ట్రెక్కింగ్ చేసిన తర్వాత ఎక్కడున్నానో చూడండి, వనజంగి హిల్స్, ద సీ ఆఫ్ క్లౌడ్స్. సో ఇక్కడ 2 అవర్స్, ఆల్మోస్ట్ 2 అవర్స్ టు 2.5 అవర్స్ స్పెండ్ చేసిన తర్వాత సో ఇంకా డౌన్ ట్రెక్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. బాయ్ బాయ్ వనజంగి. సో ఇంకా కిందికి వెళ్ళిపోయి కింద చాపరాయ్ వాటర్ ఫాల్స్ మనం నెక్స్ట్ విజిట్ చేయబోతున్నాం. వెల్కమ్ టు చాపరాయ్ వాటర్ ఫాల్స్. సో ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోయాం. సో ఎంటర్ అవ్వగానే ఇక్కడ వాళ్ళు గిరిజనులు డ్యాన్స్ వేస్తున్నారు అనమాట, ఓల్డ్ టైప్ ఆఫ్ డ్యాన్స్. ఇదే డ్రున్సీ నిత్యం అంట, ఓకేనా. సో ఇది వాళ్ళు వేస్తుంటే చూడడానికి చాలా బాగుంది. మీరు వేయాలనుకుంటే వాళ్ళలాగా డ్రెస్సింగ్ వేసుకొని మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ద నెక్స్ట్ మై ఫేవరెట్ పార్ట్, చాపరాయ్ వాటర్ ఫాల్స్. సో ఈ చాపలాగా ఉండే రాయి మీద వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. సో అది మాత్రం జారు బండలాగా ఉంటుంది. పైన కూర్చుంటే కింద వరకు అది జారకుండా తీసుకుపోతుంది అనమాట. సో వాటర్ ఫాల్లో కాసేపు ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత బయట చూడండి మీరే, అరకు ఫేమస్ బొంగు బిర్యానీ అండ్ చీకులు. అరకుకు వచ్చిన ప్రతి ఒక్కరు బొంగు బిర్యానీ మాత్రం డెఫినెట్గా ట్రై చేసి వెళ్ళండి, నెవర్ మిస్ ఇట్. సో మనం ఆల్రెడీ చాపరాయి వాటర్ ఫాల్స్ లోపలికి ఎంటర్ అవ్వకముందే మనం ఆల్రెడీ ఒక బొంగు బిర్యానీ ఆర్డర్ ఇచ్చేసిపోయామన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది అది ఉడకడానికి టైము. సో అది మంచిగా ఆ బొంగులో ఉడికేసి ఆ బొంగు ఫ్లేవర్, ఆ కట్టి ఫ్లేవర్ అనేది మనకి బిర్యానీకి తగులుతూ ఉంటే మీరు తినడానికి చాలా బాగుంటుంది. ఈ బిర్యానీ మాత్రం అరకులో లైఫ్ టైం ఎక్స్పీరియన్స్, అసలు ఎక్కడ ఈ టేస్ట్ రాదు. సో బిర్యానీ తినేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టార్ట్ అయిపోయాం ఎక్కడికంటే బొర్రా కేవ్స్. సో ఫైనల్లీ బొర్రా కేవ్స్ విజిట్ చేసి అరకు ట్రిప్ని ఇంతటితో ఎండ్ చేసేద్దాం. సో 3 days ఆఫ్ ట్రిప్, డే ఇన్ వైజాగ్ అండ్ 2 days ఇన్ అరకు వ్యాలీ. చలో ఇంకా రిసార్ట్లో చెక్అవుట్ చేసేసి, సో చెక్అవుట్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ బ్యాగ్ ప్యాక్ తీసుకునేసి బొర్రా కేవ్స్కి వచ్చేసాం. సో ఇదే మన బొర్రా కేవ్స్ ఎంట్రీ. సో ఇది మాత్రం కేవ్స్ కెమికల్ రియాక్షన్స్ అయ్యి ఆటోమేటిక్గా వాటర్ పడి ఈ కేవ్స్ అనేవి ఆటోమేటిక్గా తయారయ్యాయి అన్నమాట. సో మిలియన్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఓవరాల్ 150 మిలియన్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఈ రాక్స్ అనేవి ఇలా ఫామ్ అయి ఉన్నాయి అన్నమాట. ఇందులో చాలా ఏళ్ళ ముందే ఇందులో మనుషులు ఉన్నట్టు సైంటిస్టులు చెప్పారు.
ఆటోమేటిక్గా ఫామ్ అయిన శివలింగం కూడా కనిపిస్తుంది మనకి. సో చలో మన లోపలికి వెళ్ళిపోదాం. సో మంచి లైట్ వ్యూస్తో చాలా బాగుంటుంది ఇది చూడడానికి. అరకుకు వచ్చిన వాళ్ళు మాత్రం బొర్రా కేవ్స్ అస్సలు మిస్ అవ్వద్దు. సో చలో గాయస్, మన 3 days ట్రిప్ ఆఫ్ వైజాగ్ అండ్ అరకు ఈజ్ కంప్లీటెడ్ నౌ. సో ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్ టు వైజాగ్ అండ్ ఫ్రమ్ వైజాగ్ టు హైదరాబాద్. యాక్చువల్లీ నేను బైక్ తీసుకున్నాను. సో బైక్ తీసుకునేసి అరకుకి స్టార్ట్ అయిపోయాను అనమాట. బట్ మీరు మాత్రం వెళ్తుంటే మాన్సూన్లో ఈ ట్రైన్ జర్నీ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సో నేను ట్రైన్ వీడియో అనేది వేరే వాళ్ళతో తీసుకున్నాను. సో ఈ ట్రైన్ జర్నీ మాత్రం టన్నెల్స్ మధ్యలో, ఈ మౌంటైన్స్ వ్యూ మధ్యలో, ఆ వాటర్ ఫాల్స్ చూస్తూ ఎర్లీ మార్నింగ్ విశ్రామం ట్రైన్లో వెళ్తుంటే అసలు లైఫ్లో ఇంకొకటి మూమెంట్ ఇలా ఉంటుందా అని చెప్పేసి మనం ఊహించుకునే స్టేజ్కి ఉంటుందన్నమాట. సో మీరు మాత్రం వస్తుంటే ట్రైన్ జర్నీలో రండి. సో సోలోగా ఎవరైనా రావాలనుకుంటే మాత్రం సోలో ఆర్ కపుల్గా మీరు బైక్ తీసుకొని వచ్చేసేయండి. సో చలో గాయస్, ఇంతటితో మన వ్లాగ్ కంప్లీట్. గుడ్ బై.